రాష్ట్రంలో కొత్తగా నిర్మించే హైవేలు ఇక డిజిటల్ మయం కానున్నాయి. సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా నేషనల్ హైవేలపై ఏఐ సాయంతో పనిచేసే అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ATMS అందుబాటులోకి రానుంది. దీంతో నేషనల్ హైవేల మానిటరింగ్, ప్రమాదాల గుర్తింపు ఇక ఈజీ కానుంది. డిజిటల్ హైవేలుగా పిలిచే ఈ రోడ్లను పోలీస్, రవాణా శాఖలతో సమన్వయం చేస్తారు. ఇందులో భాగంగా భవిష్యత్తులో నిర్మించే నేషనల్ హైవేలను రాష్ట్ర కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించనున్నారు. హైదరాబాద్ విజయవాడ రహదారి 4 లైన్స్ నుంచి 6 లైన్స్ గా మార్చేందుకు NHAI ఏర్పాట్లు చేస్తుంది. 231 కిలోమీటర్ల రోడ్డును 10,392 కోట్ల రూపాయలతో విస్తరిస్తోంది. 162 హెక్టార్ల స్థలంలో ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు, 33 మేజర్, 105 మైనర్ జంక్షన్స్ తో ఈ హైవేను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే కన్సల్టెన్సీ DPR ను కూడా సమర్పించింది. త్వరలోనే దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ స్టార్ట్ కానుంది. ఈ రహదారి విస్తరణలో ATMS ను అందుబాటులోకి తీసుకురానున్నారు. NH44 పరిధిలోని నాగపూర్, హైదరాబాద్, బెంగళూరు తో పాటు ఖమ్మం, దేవరపల్లి రహదారిలోనూ ఈ టెక్నాలజీని అమలు చేయడానికి NHAI సన్నాహాలు చేసింది. అలాగే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న RRR నార్త్, సౌత్ పార్ట్ రహదారి మొత్తం AI టెక్నాలజీ పర్యవేక్షణలో ఉండనుంది. ATMS లో AI టెక్నాలజీతో పనిచేసే CC కెమెరాను డిజిటల్ హైవేల్లో ఏర్పాటు చేస్తారు. ఇక సీటు బెల్ట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్, పరిమితికి మించిన వేగం, ఇలా ప్రతి ట్రాఫిక్ ఉల్లంఘన ఇందులో క్లియర్ కట్ గా రికార్డ్ అవుతుంది. ఈ సమాచారం ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ కేంద్రానికి వెళ్లిపోవడంతో నిబంధనలు ఉల్లంఘించిన వారికి వెంటనే జరిమానా వేస్తారు. అలాగే ట్రాఫిక్ పర్యవేక్షణ, వీడియో రికార్డింగ్, వాహన వేగం ట్రాకింగ్, వివిధ సందేశాలతో కూడిన సైన్ బోర్డులు రోడ్ల పక్కన ఏర్పాటు చేస్తారు. రోడ్లపై ప్రమాదాల వివరాలు, పొగమంచు, జంతువుల సంచారం వంటి వాటిపై కూడా AI ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తారు.